హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు రాగి పిండితో లడ్డూలు చేస్తున్నామండి. హెల్దీ లడ్డు అండి ఇది రాగి పిండి 2 కప్పులు తీసుకుంటున్నామండి. దీంతో 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలా. యాలకులు ఒక 4 తీసుకోవాలా. బెల్లము ఒక ఉంట తీసుకోవాలా. దీన్ని బెల్లాన్ని కొంచెం పొడి చేసి పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ కావాల్సి వస్తుంది. అట్లే శనగగింజలు ఇది వేయించుకోవాలండి. శనగగింజలు వేయించి తీసుకోవాలా, వేయించుకుంటాము. ఒక అరకప్పు నెయ్యి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు చేసే విధానము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. చేసే విధానము హాయ్ అండి, వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి. ఈమె పేరు శ్యామల, ఈమె పేరు ఉష. మేమంతా కలిసి చేస్తున్నామండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. అందుకోసము ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలా. ఈ కప్పుతో 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలండి. బుద్ధుడండి. టూ కప్స్ ఈ కప్తో. ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలా. ఇది అమ్మమ్మల కాలం నాటి అవ్వాతాతల కాలం నాటి రాగి లడ్డు అండి. ఇది తింటే బాగా బ్లడ్ పడుతుంది. ఆడపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలు తినాలండి ఇది. ఎందుకంటే వాళ్ళు కాబోయే తల్లులు, రక్తం బాగా పడుతుంది కాబట్టి. ఐరన్, రాగిపిండి ఐరన్ కదండి. ఇలా కలుపుకోవాలి. మరీ నీళ్ళగా లేకుండా గట్టిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ 2 కప్పుల వాటర్కి 1 గ్లాస్ నీళ్ళు పడతాయండి. ఈ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ పడుతుంది. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ముద్దలాగా, నీళ్ళు లేకుండా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి. సంగటి ముద్దలాగా అండి, చెప్పాలంటే అలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. ఇది వేడెక్కేంత వరకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించినాము. ఇది తట్టేసినాక దీనిపైన మూత పెట్టాలండి. మూత పెట్టినామంటే బాగా కాలుతుంది. తెల్లగా లేకుండా బాగుంటుంది. ఇట్లా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని ఇట్లా మిక్సీకి ఒక రౌండ్ వేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. దీన్ని ఈ పొడి చేసుకోవాలి. ఈ రొట్టిని కట్ చేసుకున్నాం కదండి ముక్కలుగా, మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. అండి, రాగి రొట్టి మిక్సీకి వేసి ఇలా పట్టుకోవాలండి. చూడండి, ఇట్లా వచ్చింది. ఇందులోకి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలోనే ఏలకులు కూడా వేసేసినామండి.
చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు వేరుశనగ గింజల పొడి అండి, ఇది మిక్సీకి వేయించి పొడి చేసి పెట్టుకున్నాము. మిక్సీకి వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇట్లా కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది గింజలు. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కూడా వేయాలండి. ఒక 10 జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్నాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. పాతకాలము మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఇలా ఆడపిల్లలకి బాగా. ఆడపిల్లలే కాదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. అదిగోండి రాగి లడ్డు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంక చెప్పు. చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ ఇది తింటే బ్లడ్ బాగా పడుతుంది, ఆరోగ్యానికి మంచిది. ఇది సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అంతేనా?